ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 2 నెలల్లో జరగనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఈసారి ఏపీలో గెలుపు ఎవరిది అన్న చర్చ మొదలైంది. గ్రామాల్లో తమకు పట్టుందని వైసీపీ గట్టిగా భావిస్తోంది. పట్టణాల్లో మాత్రం కొంత శ్రమించాలనుకుంటోంది. పట్టణంలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం కష్టమేనని అంటున్నాయి అనేక సర్వేలు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలిచే స్థానాలు ఎక్కువగా రూరల్ ఏరియా నుంచే ఉంటాయని కూడా పలు రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. పట్టణాల్లో అభివృద్ధి జరగకపోవడంతో వివిధ వర్గాలలో నెలకొన్న అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా మారనుందన్న కామెంట్స్ కూడా బలంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. ఉపాధ్యాయులు మొదలుకొని అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. జీతాలు 1వ తేదీన రాకపోవడంతో పాటు రావాల్సిన ప్రయోజనాలు కూడా అందకపోవడం వారి అసంతృప్తికి ప్రధాన కారణం. తమ ప్రయోజనాలు పక్కన పెట్టి వాటి గురించి పట్టించుకోకుండా సంక్షేమ పథకాలకు పంచి పెడుతుండని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి పై ఆదాయం కూడా తగ్గిందన్నది ప్రభుత్వ శాఖల్లో కొందరి అక్కసుగా ఉంది. రేషన్ కార్డు నుంచి పింఛన్, సంక్షేమ పథకాలు ఎంపిక వంటి వాటిలో కూడా తమకు సంబంధం లేకుండా జరిగిపోతుండడం కూడా ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో సమస్యలు పెరిగిపోయాయి. కొన్ని నగరాల్లో రహదారులు కూడా సక్రమంగా లేకపోవడంతో పాటు మురుగునీటి సమస్య, దీనికి అదనంగా విద్యుత్ ఛార్జీలతో పాటు ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ వసూళ్లకు దిగడం పైన కూడా చాలా వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. పన్నులు, ఛార్జీలు పెంచి తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పేదలకు పంచిపెట్టడం ఏంటన్న ప్రశ్న కొందరు నేరుగానే సంధిస్తున్నారు. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమంతోనే రాష్ట్రంలో పాలన సాగితే రానున్న కాలంలో తలసరి రుణభారం ఎంత పడుతుందో తెలియదా అని మేధావి వర్గాలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నాయన్న సంకేతాలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా తాను చెప్పిన పద్ధతిలోనే బటన్ నొక్కుతూ వెళ్తున్నారు. మరీ ముఖ్యమైనది యువత. నిరుద్యోగం పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు పూర్తిగా కనిపించకపోవడంతో యువత ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా చేరిన యువ ఓటర్లు కూడా దాదాపు 7 లక్షలు ఉన్నట్లు అంచనా. వీరంతా వ్యతిరేకమైతే ఫ్యాన్ పార్టీకి కష్టాలే అంటున్నారు. అందుకే జగన్ సిద్ధమని శంకారావం పూరించడానికి బదులు గెలవడానికి అవసరమైన చర్యలకు దిగాలని పార్టీ నేతలు కోరుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు ఓటు వేసినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న వాదన. అందుకే నోటిఫికేషన్ వెలువడే ముందే అసంతృప్తిగా ఉన్న సామాజిక వర్గాలపై ఫోకస్ పెట్టాలన్నది సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. మరి జగన్ ఆ వైపు ఆలోచిస్తారా? ఎన్నికలకు ముందే జనం మెచ్చే నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.